చెప్తుంది 50,000 ఉద్యోగాలు వచ్చినా కానీ ఏడాది పాలనలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని పెద్ద పెద్ద పోస్టర్లు. గతంలో కేసీఆర్ చూస్తేనే కేసీఆర్కి సొంతగా ఆయన డప్పు కొట్టుకోవడం కోసం పెడుతున్నానంటే ఆయనకు మించి కొడుతూ ఇంకా డప్పు అనిపిస్తుంది బయట. అదే చూస్తందుకు వాంతికి వచ్చినట్టు ఉన్నది అని చెప్పని ముచ్చట చెప్పారు. మరి ఇప్పుడు ఏమవుతుందో పైత్యానికి వస్తుంది మా సొంతలకు మొత్తం అదే అడ్వర్టైజ్మెంట్లు అవే ఇవన్నీ 50,000 ఉద్యోగాలు అన్నాడు కదా. ఆయన చెప్పింది ఏంది, ప్రామిస్ ఏం చేసిండు, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు. మేనిఫెస్టోలో పెట్టారు కదా, మేనిఫెస్టో పెట్టారు కదా. సిగ్గని ఉండాలి అమ్మా మంత్రులకు ఒక్కొక్కరికి. శ్రీధర్బాబు అంటే ఆయన చెప్తాడు ఉన్నా, మేము ఎందుకన్నాం ఆ టీవీ9 అనుకుంటా, మేము అట్లా ఎందుకన్నా మేము అనలే కదా, మొత్తం కలిపి 2 లక్షలు అనే ముచ్చట చెప్తున్నాను. ఏందా మీరు ఏంది మంత్రుల అబద్ధాల కోరులు, జూటా మొత్తం వచ్చి అడుగుతున్నారు. నీతో కాకపోతే కాలేదని చెప్పు. 50,000 గత ప్రభుత్వం ఇచ్చిన దానిలోకి కొన్ని యాడ్ చేసినావు కదా, నువ్వు ఏం చేసినావు పాడయి చేసినావు. ఆ ప్రభుత్వం ఇచ్చింది సరే ఓకే, నీ ఖాతాలనే వేసుకున్నావు 50,000 ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకున్నావు ఓకే. కానీ నువ్వు ప్రామిస్ చేసింది ఏంది, చీట్ చేసినావు కదా. నువ్వు రైతులకు 15,000 ఇస్తా అన్నావు, ఇప్పుడు ఏమంటారు 12,000 అంటున్నావు. చీటింగ్ కాదా ఇది? రాగానే మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లకు మన సివిల్స్ ప్రిలిమ్స్ అయిన వాళ్ళకు ₹1,00,000 మొత్తం ఇచ్చి పేద ఫోటో పెట్టుకొని వేసింది కదా, ఇంత పెద్ద ఫోటో. మరి నువ్వేం ప్రామిస్ చేసినావు? స్టార్ట్ చేసి ₹4,000 నెలకి ఇస్తా అని చెప్పినావు కదా వీళ్ళకు, నిరుద్యోగులకు, ఎగ్జాములు రాష్ట్రాలకు, వీళ్ళందరికీ ఇస్తున్నావా? చీట్ చేసినట్టు కదా. సో హైడ్రా సంగతి ఏంది? హైడ్రా రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులను మొత్తాన్ని కూడా ఎవరైతే అక్రమార్కులు కబ్జా చేసిరో ఆ చెరువును తీస్తా అంటుంది. సో ఇక్కడ స్ట్రైట్గా మీ దగ్గర క్వశ్చన్ రావాలనుకుంటున్నాను. సున్నం చెరువు దగ్గర బాధితులను చూసినా నేను పోయి, అక్కడ పాపం వాళ్ళు చిన్న మధ్యతరగతులు, పాపం మా పిల్ల అన్నం తింటూ ఉంటే వచ్చేసి కూల్ చేసిరంట. దుర్గం చెరువు దగ్గర సేమ్ నోటీసులు ఇచ్చారు, FTL బఫర్ జోన్ మార్కింగ్ చేసారు. వీళ్ళు ఆల్రెడీ నిర్మించుకుని 30 ఏళ్ళు అవుతుంది, వీళ్ళకి ఇవ్వలేదంట, కానీ అక్కడ మాత్రం కూల్ చేశారు. ఈ వ్యత్యాసం ఎట్లా చూస్తారు? హైడ్రా అసలు అర్థమవుతుందా? హైడ్రా అంటే ఏం చేస్తున్నది, ఎవరిని కూల్చాలనుకుంటుంది, ఎవరిని కూల్చదలచలేదు, వాళ్ళు అనుకో నిబంధనలు గైడ్ లైన్స్ ఏమైనా కనబడుతున్నాయి మీకు? హైడ్రా అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది మాత్రం ఒక బోగస్. ఇది బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాపాడే ప్రయత్నం ఏదో చేస్తున్నామని చెప్తున్నారు కదా. ప్రకృతిని కాపాడుతాను చేస్తే ఇప్పటిదాకా చేయాలి కదా. ఉప ముఖ్యమంత్రి చెప్పిండు 54 చెరువులు మొత్తం ఇల్లీగల్ గా కట్టిరు, ఇవన్నీ కులగొట్టిరా ఇప్పటిదాకా. హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులు అయింది, కులగొట్టాలి కదా, జనానికి నిజంగా అది పెట్టాలి కదా. ఇప్పుడు పెద్ద మనిషి చెప్పిండు ఇది చెరువే లేదు ఇంట్లో మొత్తము, మన ఫార్మర్ గవర్నర్ పేరు మీద ఉన్నటువంటి సర్వే లేదు, నీళ్లు కూడా అలానే ఉన్నది అని చెప్పని. దాని మీదనే చాలా రభస జరుగుతూనే ఉన్నది కదా. ఇయో మా కండ్ల ముంగట హైదరాబాద్ లో చాలా చెరువులు నిజంగా కూడా కబ్జా గురైనాయి. పేదోళ్ళ సైడ్ ఏం వస్తలేడు, మన ఉన్నోన్ సైడ్ ఏమని పోతలేడు, పేదోళ్ళ సైడ్ వచ్చి కులగొడుతున్నాడు. Day 1 రోజే చెప్పినాం. ఇప్పుడు అన్నీ మాట్లాడింది కదా ఈ పెద్ద మనిషి ఏమన్నాడు, హైదరాబాద్ జనాలు మొత్తము ఉన్నోళ్ళ ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చే మలమూత్రాలు దాగి ఉండాలని అని చెప్పిండు. చెప్పాలి మా వాళ్ళు కూడా ఏమనుకోరు, జనాలు కూడా అరే ఇంత మంచి ముఖ్యమంత్రి భయ్, అరే ఇంత పెద్ద మాటలు మాట్లాడు ఉన్నోని అన్ని గులగొడతారు, ఒక్కని ఫామ్ హౌస్ అన్న గులిందా? లేదు. ఒక్కందన్న 2-3 రోజులు డ్రామా జన్వాడ అని చెప్తున్నా. బోగస్ ఇది చెప్పి ఉన్నోళ్ళ దగ్గర అంతా పైసలు. శ్రీనివాసరెడ్డి పట్నం నరేందర్ రెడ్డి కూడా ఈ ఫామ్ హౌస్ ఇక్కడే ఉన్నది కదా, ఆర్ఈసీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అందరి ఉన్నాయి. వాళ్ళకి ఇట్లా కనిపించాలి, పెగ్గు తాగుకుంటా సిగరెట్ తాగుకుంటా బయటకు వస్తా అవన్నీ కనిపించాలి కదా, విజువల్స్ కనిపించాలి అంతే కదా. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ రానియకుండా మొదలే వదులుతున్నారు. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ వస్తే వీళ్ళ ఫామ్ హౌస్ లకు నీళ్లు వస్తాయి కాబట్టి అక్కడ రాకుండా కూడా చేస్తున్నారు. అధికారులు వాళ్ళే, అన్ని వాళ్ళే. ఇప్పుడు 40 పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు, మీరు మొత్తం హైదరాబాద్ లో అవి తాగాలి ఇవి తాగాలి. అది కాదు నాయన, ఇండస్ట్రియల్ వేస్ట్ సంగతి ఏంది అది చెప్పు ఫస్ట్. సాధ్యమవుతుందా? ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏదో పెడితే చూసినా నేను, మొత్తం చూస్తే నిజంగా అట్లయితే ఇట్లా మనం ఈ హైదరాబాద్ని కాస్త ఆయన గంతముందు చెప్పిండు కదా కేసీఆర్ ఏమన్నా డల్ హౌస్ చేస్తా, లండన్ చేస్తా అని. నిజంగా ఆ మూసి ప్రక్షాళన జరిగి అంత నిత్య ఎత్తున జరిగితే కనుక నిజంగా లండన్ అయిపోయినట్టు అనుకోవాలి. ఎందుకంటే మొత్తం మధ్యలో ఏదో వాగుబోతుందట, అటుపక్క ఇటుపక్క ఇండస్ట్రీస్ ఉంటాయి అట, ఉపాధి వస్తుందట, బాగానే ఉన్నది చూడడానికి సినిమా చూస్తుంటే. అది అవుతుందా? ఇదంతా గాల్లే మెడల్ చూపిస్తున్నా వీళ్ళంతా. ఇదంతా కాంట్రాక్ట్లు, పైసలు బాగానే ఉన్నది. ఇక బొమ్మలు మస్తు చేయొచ్చు, క్యాజువల్ సీనియర్ పోతే ఇక్కడ కూర్చొని కూడా నువ్వు ఆకాశం ఇవాళ రేపట్లో వచ్చేసినాయి కదా, నువ్వు మనం ఇక్కడ కూర్చుంటే ఆకాశంలో కూర్చొని మాట్లాడేది తీయచ్చు కదా. అవే తీసి పెడుతున్నారు, మా జనాలు కూడా చూసి నిజంగానే కూర్చోబెడతారు కావచ్చు పాపం అని ఇట్లా అనుకుంటారు. మా హైదరాబాద్ కూడా కొంతమందికి ఉన్నది ఇదంతా. ఏది వస్తే ప్రక్షాళన 200% కూడా కాదు, ఇది పునర్జీవం అంటారు. మళ్ళీ ఇవన్నీ కరెక్టే. ఓ దిక్కు నువ్వు దామగుండంలా వచ్చే నీళ్ళు వచ్చేటేమో చంపుతున్నావాడా, అది మూసి పడేసినావు, దాన్ని తీసట నువ్వు పునర్జీవం అట. ఉన్న జీవాన్ని చంపుతున్నావాడా, పానం తీస్తున్నావు, బొడికాయ మీద కాలు పెట్టి కథం పట్టించేసినావు. ఆ మిలిటరీలో పట్టుకొచ్చి నేవీలో పట్టుకొచ్చి కథం పట్టించేసినావు. అయిపోయింది ఆల్రెడీ, అడవి గాల పెడుతున్నారు మొత్తం. ఆల్రెడీ నేను ఒక 20 రోజుల కింద 4 రోజుల కింద మొత్తం సగం అడవి కాలింది ఆల్మోస్ట్ ఆడ. అదేంటంటే అది చాలా దుర్మార్గమైనటువంటి పని. చెప్పడానికి ఏం చెప్తారు, కసబులు వీళ్ళంతా దాన్ని వ్యతిరేకిస్తూ అందరు కసబులని. అరే అమ్మ ఈడ కాకపోతే పక్కకు 10 కిలోమీటర్ దూరం పెట్టరా భయ్, ఇంకో 50
కిలోమీటర్ దూరం పెట్టు, లేకపోతే ఇంకా భువనగిరి గుట్టల కాడ పెట్టు. దామగుండం అడవిలోనే సిగ్నల్ వస్తా అని చెప్పింది. ఏమైనా వచ్చి సిగ్నల్ నేను గిన్నె వస్తా, నేవి వచ్చి పెడితేనే వస్తా అని చెప్తాది ఎవరికైనా? లేదా ఇంకా పెద్ద బీడిపోయిందా మొత్తం తెలంగాణ అంతా? అది మూలికలు ఉన్నటువంటి రేర్ మూలికలు ఉన్నటువంటి ప్రాంతం అది. అటువంటి జాగాల అనంతగిరిక హవా ఏకలక్క దవా అని అరే ఇంకా హైదరాబాద్ నీళ్లు పడ్డారు అని చెప్తుండే వెనకట ఇట్లా సామెతలు ఉండేగా. ఇటువంటి అన్నక్కడ నానుడు ఉన్న వాటిని ఓ దిక్కు చంపుకుంటా, నువ్వు చంపుకుంటా ఆడికి వచ్చే నీళ్ళే కదా ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చేది, వాటినేమో చంపుతున్నావు. దీన్నేమో నేను చేస్తా, పింగ్విన్లు పెడతా, పన్నీరు పెట్టుకుంటా, పడవల కూర్చొని పెప్పర్లు వేసుకుంటా, తింటా, పెగ్గేసుకుంటా, నేను జనాలందరికీ ఇట్లా చేస్తా అనేమో పొంకనాలు కొడుతుంది బయట. ఇవన్నీ ఉట్టి బక్వాస్ మాటలు. ఇవేంటంటే నేను ఒక ముచ్చట ఇక్కడ చెప్పదలుచుకున్నా, జనానికి కూడా చెప్పదలుచుకునేది అంటే కోట్లు రాత్రి మారుతున్నాయి. లాస్ట్కి ఇప్పుడు ఎన్ని కోట్లు అన్నాడు ఇప్పుడు ఆఖరికి? అదెంత ప్రాజెక్ట్ మొత్తం ఇప్పుడు ఎన్ని కోట్లు అంటున్నాడు? ఇంకేం చెప్పాలి, డిపిఆర్ స్టేజ్ లో ఉన్నది అంటున్నారు. అది 50,000 కోట్లనే మొదలు 20,000 కోట్లనే వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చినాయి బై, ఇవి మనమనేది కాదు. ఆయన అంటున్న మాట చెప్తాను అంటాడు. ఇప్పుడు వాళ్ళదో మాటకు విలువ నా చెప్పు. వాళ్ళు ఇట్లా మాట్లాడతారు, రేపు ఇంకో తిరిగి మాట్లాడతారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఇట్లా తిరిగానే ఒకటి చెప్తారు, ఈడ ఒకటి చెప్తారు, ఇంకా తిరిగి ఇంకోటి చెప్తారు. మేము ఇంటర్వ్యూలలో మాట్లాడేటప్పుడు ఒకటి మాట్లాడితే పక్కగా పోయా కదంతా మనం చెప్తే ఎట్లుంటుంది అన్నాడు. ఆయనే చెప్పిండు కదా, మా ముఖ్యమంత్రి గారే చెప్పిండు, పబ్లిక్ మాతోని అబద్ధాలు వినదలుచుకున్నారు, మోసపోదలుచుకున్నారు, మేము మోసం చేస్తున్నాం, మేము అబద్ధాలు చెప్తున్నాం అంటున్నారు. పబ్లిక్ చైతన్యవంతులు కావాలి, కానీ పబ్లిక్ చైతన్యం కాకనే ఈ సాగుకు వస్తుంది. ఫైన్ కంక్లూడ్ చేద్దాం మనం. ప్రజలు ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా పాజిటివ్ అవుతుందా, కాంగ్రెస్ కు నెగిటివిటీ? ఎందుకంటే మీరు అంటున్నారు చాలా అంశాలు చెప్పారు, అల్లు అర్జున్ అంశం చెప్పారు, రైతు రుణమాఫీ గురించి చెప్పారు, దామగుండం అన్న మూసి మాట్లాడుకున్నాం, రైతు భరోసా మాట్లాడుకున్నాం, బీసీల గురించి మాట్లాడుకున్నాం, చాలా అంశాలు ఒక గంటన్నర సేపుగా చాలా మన విషయాలు మాట్లాడుకున్నాం. ఇదంతా చూస్తుంటే కొంత గవర్నమెంట్కి అయితే యాంటీ ప్రతికూలత వాతావరణం అయితే కనబడుతున్నది. ఈ ప్రతికూలత వాతావరణం బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా పాజిటివ్ అవుతున్నదా? ఇప్పటివరకు అయితే కాలేదు కూడా. ప్రతికూల వాతావరణం అయితే ఉన్నదంటున్నారా? కాంగ్రెస్ మీద డెఫినెట్ గా ప్రతికూల వాతావరణం ఉంది. గత 10 ఏళ్లలో వాళ్ళకి ఎంత స్లోగా వచ్చుకుంటూ వచ్చిందో, వీళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు, వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. వీళ్ళు కొట్టేసారు, వీళ్ళు మొత్తం వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వచ్చు, వీళ్ళకు వచ్చింది. కానీ అది ఓటుగా ఇంకా కంప్లీట్ గా టర్న్ అవుతుందా అనే కాడికి ఇంకా చెప్పలేం. కానీ జనం మాత్రం ఈ నిమిషం వీళ్ళు ఇవే అంశాలు పెట్టుకొని పోతే ఎవరికేస్తారో ఓటు తెలియదు. కానీ కాంగ్రెస్ మీద అయితే, కాంగ్రెస్ పాలన మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ హై హోప్స్ తో ఏదైతే వచ్చిందో ఆ హై హోప్స్ లేకుండా పోయినాయి. మిమ్మల్ని గాలి మోటార్లే తిప్పుతాం అన్నట్టుగా విహారాల యాత్రలు చేస్తాం అనే కాడికి పోయి ట్రైన్లలో అరిచేతుల ఆకాశం చూపించారు. కానీ వనుకు జనానికి మాత్రం చాలా 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 ఇబ్బందులు ఉన్నారు. సో ఇది ఓటుగా కర్ణాటక టర్న్ అవుతుంది ఇమీడియట్ గా వేరే తిరిగి అన్నట్టుగా లేదు. అంటే టీఆర్ఎస్ కు సైడ్ మాత్రం పోతలేదు జనం. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అంటే మన ఇంటర్లో కాకుండా చాలాసార్లు వ్యక్తిగతంగా కలిసిన సందర్భాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి ఒక స్పేస్ ఉందని మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పాలన నడుస్తున్నది, బీఆర్ఎస్ పాలన సూచనం, బీజేపీ ఏమో కేంద్ర పాలన చూస్తూనే ఉన్నాం. ఇక మిగిలిన పార్టీలు అంటే ఇక అదొకటి బీఎస్పీ అన్న వచ్చిన వాళ్ళు కాస్త మళ్ళీ బీఎస్పీ కాస్త అందులో పోయి కలిసింది. నేను కదా పోయి నేను ప్రజాభవన్ కూలగొడతానటువంటి వ్యక్తులు కూడా, మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్ లాంటివి పనిచేసిన వ్యక్తులు కూడా అందులో పోయి కలిసిరు. సో ఈ రాజకీయంగా ఇంకా స్పేస్ ఉన్నదంటారు, ఒక ప్రాంతీయ పార్టీకి వచ్చే అవకాశం ఉన్నదేమన్నా? 200% ఉందబ్బా. కొంచెం మంచి వాళ్ళతోటి కనుక ఉండేది ఉంటే డెఫినెట్ గా ఉంది. అన్ని పార్టీలను చూసిరు కదా, బీజేపీ చూసిర్రు, బీఆర్ఎస్ చూసిర్రు, కాంగ్రెస్ చూసిర్రు, అన్ని అసలు కాంగ్రెస్ కూడా మొన్న 6 నెలల కింద ఎలక్షన్ల 6 నెలల కింది వరకు కూడా వీళ్ళు ఊడిపోతే కూడా అన్నం పెట్టిన సిచ్యువేషన్ ఉండే కాంగ్రెస్ కు. ఆ పరిస్థితి ఉండే, విధి లేక ఎవడు దిక్కు లేక ఎవడో రాబాయి చెలు అన్నట్టుగా పొలిటికల్ పార్టీకి 100% ఉంది తెలంగాణలో 100%. మిమ్మల్ని అడుగుతున్నా అంటే మీరు ఎస్సీ ఉద్యమాల్లో ఉన్నారు, బీసీ ఉద్యమాల్లో ఉన్నారు, నిరుద్యోగ ఉద్యమాల్లో ఉన్నారు, సామాజిక ఉద్యమాలు ఉన్నారు, కాబట్టి మీకు అన్ని రకాల అక్కడ అవగాహన ఉన్నది కాబట్టి ఒక రాజకీయ పార్టీ స్కోప్ ఉందా, వచ్చే అవకాశం ఉందని అడుగుతున్నాను నేను. వచ్చే అవకాశం పక్కా, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ లెక్క నెసెసిటీ ఉంది. ఆ నెసెసిటీ ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ వచ్చింది. దేశంలో సామాజిక కోణంలో ఒక నెసెసిటీ ఉన్నది కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ వచ్చింది, సమాజ్వాదీ పార్టీలు వచ్చినాయి, జనతాదళ్ కావచ్చు, ఇటువంటి పార్టీలు. ఈసారి వచ్చేది రాజకీయ పార్టీ అవుతుంది. రాజకీయమే చెప్పేది. ఇప్పుడు అంటే ఈ ఉద్యమాలతో వచ్చిన పార్టీలన్నీ కూడా ఒక ఐడియాలజీతో వస్తాయి. రాజకీయ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మారింది, ఐడియాలజీతో వచ్చిన పార్టీ రాజకీయ పార్టీగా మారింది. ఇప్పుడు వచ్చే పార్టీ రాజకీయ పార్టీ. ఇక్కడ చిన్నగా నేను ఐ డోంట్ అగ్రీ విత్ యూ. నువ్వు అది ఉద్యమ పార్టీ కాదు, చాలా మంది ఉద్యమ పార్టీ. ఆయన ఎవరు వై జనం మేము చెప్తాం, మేము కూడా ఉన్నాం కదా. మేము ఎందుకు వచ్చినాం స్టార్టింగ్ లా 2001 నేను అందులో ఉన్నా, బయటికి ఎందుకు వచ్చినా? ఈ ఉద్యమం కాదు, ఫక్త్ రాజకీయం చేస్తున్నాడు. డే 1 నుంచే రాజకీయం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనే షోక్ ఉందనేది అర్థం చేసుకుని బయటకు వచ్చినాం. కేసీఆర్ చేసింది రాజకీయాలు పదవుల చుట్టూ పైసల చుట్టూ తండ్లాటనే చేసిండు ఆయన తప్ప తెలంగాణ గురించి సమాజం ఏదైతే కోరుకున్న ఎట్లయితే అనుకున్నారో ఆ స్థాయిలో ఏ ఉద్యమాలు కూడా ఆయన చేయలేదు. ఉద్యమాలు జనం చేస్తే దాన్ని వాడుకున్నాడు, ఇది మాత్రం ఫ్యాక్ట్.
థ్యాంక్ యూ. చాలా సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ, ప్రభుత్వాలకు సంబంధించి ప్రతిపక్షాల గురించి మాట్లాడుకున్నాం. ఇది ఈరోజు పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నాను తొలి వెలుగు. థ్యాంక్ యూ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.